ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 6 ఈ సినిమా కోసం ఫైనల్ డెస్టినేషన్ ఫ్యాన్స్ బీభత్సంగా వెయిట్ చేశాము. 2011లో ఎప్పుడో వచ్చిన 5th పార్ట్ తర్వాత ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న పార్ట్ ఈ రోజున రిలీజ్ అయింది. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే ఫైనల్ డెస్టినేషన్ వల్ల చాలామందికి చాలా విషయాల్లో ట్రామా వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఇంట్లో పడుకున్నప్పుడు సీలింగ్ ఊడి నా మీద పడుతుందేమో అని భయమేసేది. ఫైనల్ డెస్టినేషన్ 4th పార్ట్ వల్ల నేను చాలా వస్తువులకి దూరంగా ఉన్నా. అలాంటి టైంలో 5th పార్ట్ వచ్చి నన్ను ఇంకా మెంటల్గా డిస్టర్బ్ చేసింది. సో ఇంకా 6th పార్ట్కి వచ్చేస్తే నిజంగా చెప్పుకోవాలంటే 6th పార్ట్లో అంత భయపెట్టే సన్నివేశాలు ఏం లేవు, కానీ కంప్లీట్గా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆ బ్లడ్ లైన్స్ అనే ట్యాగ్ని జస్టిఫై చేస్తూ స్టోరీ ఓరియంటెడ్గా వెళ్ళింది. అంటే ప్రీవియస్ పార్ట్స్లో ఉన్నన్ని డెత్స్ అయితే ఉండవు, కానీ ఆ ఉన్న డెత్స్ని కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఈ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్స్తో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రన్ టైం. అంటే వీళ్ళని ఎవరైనా తిడతారనుకుంటారో ఏమో తెలియదు, కానీ ప్రతి సినిమా ఒక 1 hour 1.5 hourలో ఫినిష్ చేసేస్తారు. ఇదైతే 100 minutes ఉంటుంది సినిమా. అలా చిటికలో ఫినిష్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంకా ప్రాపర్ టైం తీసుకొని ఇంకా మంచిగా చూపించవచ్చు కదా అని ఫీల్ అయితే వస్తుంది. సరే, ఇంకా ఈ సినిమా గురించి ప్రాపర్గా మాట్లాడుకుంటే ఈ సినిమాలో హైలైట్ పార్ట్స్ అయితే టెక్నికల్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. విజువల్గా చాలా బాగుండడంతో పాటు సౌండ్ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. ఒక భయంతో కూడిన ఒక అట్మాస్ఫియర్ని జనరేట్ చేయడానికి చాలా మంచిగా ట్రై చేశారు. కొన్ని పార్ట్స్లో బాగానే సక్సెస్ అయ్యారు, కానీ కంప్లీట్గా ఎందుకో ప్రీవియస్ పార్ట్స్లో మనల్ని భయపెట్టినంత భయం ఈ పార్ట్లో అనిపించదనమాట. అండ్ ఎందుకో కొన్ని డెత్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించవు. మెయిన్ క్యారెక్టర్ని మినహాయించి మిగిలిన ఏ క్యారెక్టర్ తోటి అంత ప్రాపర్గా కనెక్ట్ అవ్వలేం. ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీకి ఫ్యాన్ అయి ఉండి నేను పర్లేదు సాటిస్ఫై అయ్యాను. కొత్తగా కనుక మీరు ట్రై చేస్తే మీకు మంచిగా ఇంట్రెస్టింగ్గానే ఉండొచ్చు, ట్రై చేయండి. మీరు కనుక ఫ్యాన్ అయి ఉంటే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ స్టోరీకి మాత్రం మంచిగా స్టిక్ అయ్యి స్టోరీ మీద మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేశారు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.